హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? టుడే అవర్ టాపిక్ ఏంటంటే బైసెక్షన్ మెథడ్. మనం ఇంతకుముందు వీడియోస్లో 4 ఇయర్ సిరీస్ మెథడ్ చూసినాం. ఇప్పుడు బైసెక్షన్ మెథడ్ చూడబోతున్నాం. ఇది సెమ్లో సెకండ్ చాప్టర్, ఎన్ఎంసీవీలో సెకండ్ చాప్టర్లో బైసెక్షన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైసెక్షన్ మెథడ్లో ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చేసి బేసిక్ ఫార్ములా ఏంటంటే x1 = a+b/2. మనకి ఇచ్చిన వాటిలలో ఏ ఒకటి బి ఒకటి తీసుకొని పాజిటివ్ నెగిటివ్ తీసుకొని ఒకటి ఏ అనుకుంటాం, ఒకటి బి అనుకుంటాం, /2 చేస్తాం. ఇఫ్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్, ఈ ఎఫ్ ఆఫ్ x1 అనేది పాజిటివ్ అయిందనుకోండి, అప్పుడు x2 బికమ్స్ ఏమవుతుందంటే ఏ ప్లస్ ఈ బి ప్లేస్లో x1 వస్తుంది అనమాట. a+x1/2. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్లో ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ నెగిటివ్ వచ్చిందంటే x2 = b+x1/2. ఇప్పుడు ఏ ప్లేస్లో బి వస్తుంది, b+x1+2. మనం ఒక ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే బైసెక్షన్లో ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఫైండ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x³ - 5x + 1 అనమాట. 5x x³ - 5x + 1 = 0 యూజింగ్ ద బైసెక్షన్ మెథడ్. మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. బైసెక్షన్ మెథడ్ యూజ్ చేసి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రూట్స్ తెలవాలంటే ఫస్ట్ మనకి ఒక పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ కావాలని చెప్పిన కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫస్ట్ గివెన్ సొల్యూషన్ గివెన్ x³ - 5x + 1 = 0. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x³ - 5x + 1 = 0. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0³ 0 - 5 × 0 0 + 1 = 1 అవుతుంది. ఇప్పుడు ఇది >0 కదా, అంటే పాజిటివ్. >0 ఉంది కాబట్టి ఒక పాజిటివ్ వాల్యూ వచ్చింది. దీన్నే మనం f(0). నెక్స్ట్ వాల్యూ నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. f(1) = x = 1. దెన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1³ 1 - 5 × 1 5 + 1 = -5 + 1 -4 -4 + 1 -3. క్యాల్సిల్ యూజ్ చేసి డైరెక్ట్ ఫార్ములా మనకి 7 మోడ్లోకి వెళ్ళి 7 ప్రెస్ చేసి డైరెక్ట్ మనకు ఆన్సర్ వస్తుంది. ఇది <0 కాదు, <0 కాదు, <0 కాబట్టి ఇది నెగిటివ్. మనకు ఒక పాజిటివ్ వాల్యూ వచ్చింది, ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. ఈ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రాలేదనుకోండి, నెక్స్ట్ 2 రాలేదంటే 3, అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ వాల్యూస్ వచ్చే వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే f(0), f(1) <0 ఇట్లా చేయాలన్నమాట. ఇప్పుడు రూట్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే రూట్ లైస్ ఇన్ బిట్వీన్ 0 1. 0 ప్లేస్లో 1 ప్లేస్లో మనకి ఎక్స్ అనేది రూట్ అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ 1. ఫస్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి మనకి ఫార్ములా ఏంటి, x1 = a+b/2. మనం ఏమనుకోవాలి, 0, b 1. ఇవి ఏవైతే ఉన్నాయో ఒకటి ఏ ఒకటి బి. అప్పుడు x1 = ఇక్కడ సైడ్కి రాసి a = 0, b = 1.
ఏ వాల్యూ 0 + 1/2 ఏమొస్తుంది 0.5. ఇప్పుడు x1 వాల్యూ మనకి 0.5 వచ్చింది. ఇప్పుడు x1 వాల్యూ మనకి 0.5 వచ్చింది కాబట్టి x1 అంటే f(x) కదా, f(x) అంటే 0.5. ఇప్పుడు ఈ f(x) అంటే మనకు ఫస్ట్ ఇచ్చింది ఏంటి, x³ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అప్పుడు ఈ x ప్లేస్లో f(x) సబ్స్టిట్యూట్ చేస్తే f(x) 0.5 = 0.5 హోల్ క్యూబ్ -5 × 0.5 + 1. అప్పుడు మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ క్యాల్స్లో వేస్తే -1.375 అంటే <0. అంటే f(0) అనేది <0 ఉంటుంది అన్నమాట. f(0) అనేది ఇంకా గ్రేటర్ ఉంది 0.5 కంటే ఇంకా గ్రేటర్ ఉంది కాబట్టి మనకు రూట్ ఎక్కడ ఉంటుందంటే రూట్ బిట్వీన్ 0, 0.5. నెక్స్ట్ స్టెప్ 2. ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలి కాబట్టి స్టెప్ 2. x2 అంటే ఏమనుకున్నాం మనం, b + x1/2 కదా. అంటే b ఎంత 0, మనకి x1 ఎంత 0.05/2 అంతే కదా. x1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 0.25. x2 వాల్యూ 0.25. అప్పుడు x2 = 0.25 అంటే అదేమవుతుంది f(0.25). మళ్ళీ దీన్ని ఏం చేయాలి, ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.25 హోల్ క్యూబ్ -5 × 0.25 + 1. అప్పుడు ఏమవుతుంది, క్యాల్స్లో వేస్తే -0.2343 <0. అంటే f(0) <0 ఉండాలి మనకి. సో f(0.25) ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ <0. రూట్ అనేది ఎక్కడ ఉంటుంది, రూట్ బిట్వీన్ 0, 0.25. నెక్స్ట్ స్టెప్ 3. అర్థమవుతుందా చెప్పేది. థర్డ్ అప్రాక్సిమేషన్. x3 = మళ్ళీ b + 0.25. ఇక్కడ ఏదైతే x2 వస్తుందో b + x2 ఏమొచ్చిందో అది /2 = 0.125. మనకు ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది 0.125. అంటే ఇప్పుడు x3 = ఏమొచ్చినట్టు 0.125. అంటే ఇది f(0.125). దీన్ని తీసుకెళ్ళి మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.125 హోల్ క్యూబ్ -5 × 0.125 + 1 ఏమొస్తుంది 0.376 <0. <0 వచ్చింది మనకి, ఇక్కడ కాదు <0 వచ్చింది కాబట్టి మనకు f(0.25) అనేది <0. ఇప్పుడు మనం x4 కనుక చూస్తే x4 = మనకి ఇంతకుముందు వచ్చిన వాల్యూ 0.739 × 0.45
-1 ఇంటూ -0.0001 అట్లా దాన్ని అన్నిటిని ప్లేస్ చేసుకుంటే 0.45 ప్లస్ 0.0001 అప్పుడు క్యాల్కులేట్లో వేస్తే 0.7390. x4 అనేది ఏమొచ్చింది? x4 అనేది 0.7390 అంటే ది రిక్వైర్డ్ రూట్ ఏమవుతుంది? ఈస్ 0.7390. మనకేంటంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూలో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తామో a ప్లస్ b/2 b ప్లేస్లో మళ్ళీ వచ్చిన అప్రాక్సిమేషన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ వచ్చింది సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లా ఏవైతే 2 వాల్యూస్ సేమ్ వస్తాయో అక్కడ వరకు అప్రాక్సిమేషన్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎన్ని అప్రాక్సిమేషన్స్ వస్తే అప్పటి వరకు చేస్తూ ఉండాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.